ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఈ ప్రచారంలో ఊపందుకున్నాయండి మూడు పార్టీలు కూడా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ వాళ్ళు అయితే రేవంత్ది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ చూస్తే అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను గెలవాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి బాగా జరుగుతుందని మన కేటీఆర్ గారు చెప్తున్నారు. దీని మీద ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేసుకుంటూ అభివృద్ధి ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలని, రాష్ట్రంలోని అన్ని నగర పురపాలకల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లాగే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో ప్రచారానికి కూడా వస్తున్నారనేది కూడా తెలిసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో బీజేపీ తరఫున పోటీ చేయడానికి వస్తున్నాడు. ప్రచారంలో బీజేపీ తరఫున అభ్యర్థులకు తరఫున వస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా చూసుకుంటా పోతే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్, రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అంటున్నారు. అలాగే మన ఇంకో విషయం ఏమంటే కేసీఆర్పై ఛార్జ్ షీట్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేశారని, త్వరలో అన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ రెడీ అవుతుందనేది కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో తుది నేరాభియోగాల దాఖలకు సిట్ ఏర్పాటు కూడా చేసిందనేది కూడా తెలుస్తుంది. అప్రూవల్గా ఒక ఐఏఎస్ అధికారి, నిందితుల జాబితాలో ప్రభాకర్ రావు కొడుకు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, మంది ఫోన్లు వినేవాడు మనిషేనా, మొగుడు పెండ్లాలతో సహా ఎవరిని వదలలేదు, ఆ నేరం చేసిన నువ్వు జాతీయ పిత ఎలా అవుతావు, క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల, హరీసు కేటీఆర్ ముఖాలకు తొడుగేసి విచారణకు పట్టుకు రావాల్సింది, ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతీయ పితలు అవుతారు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండానే ఎగరాలి అనేది కూడా తెలుస్తుంది. అట్లే బీఆర్ఎస్ హాయంలో నల్లగొండను అభివృద్ధి చేయలేదని, మేము జానారెడ్డి అంతా మంచివాళ్ళం కాదు, మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఏమిటంటే ఈ ఇంకా మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలైనట్టు తెలుస్తుంది. ఏమిటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో దాఖలకు సిట్ ఏర్పాటు కూడా చేశారు. పక్కా ఆధారాలతో అభియోగాలు, ఆర్థిక లబ్ధి, రాజకీయ ప్రయోజనాలపై ఫోకస్, సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు, అప్రూవల్గా ఒక ఐఏఎస్ అధికారి, నిందుల జాబితాలో ప్రభాకర్ రావు కుమారుడు. చూడండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎప్పటికైనా మెడకు చుట్టుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయరాని నేరం ఘోరం ఈ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంత అంతది కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకుపోతే చాలా పెద్ద కేసు కూడా. ఎందుకంటే చూడండి, హరీష్ రావు గారిని విచారించారు, కేటీఆర్ గారిని విచారించారు, సంతోష్ రావు విచారించారు, కేసీఆర్ని కూడా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేటీఆర్ గారు అంటారు, జరిగిందని అందరికీ తెలుస్తుంది. 600-700 మంది ఫోన్లు ట్యాప్ చేశారని, ఆఖరికి కవిత గారు కూడా నా ఫోను, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని, బండి సంజయ్ గారు అయితే నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారని, రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేశారని అందరికీ తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఒకటే అనుకున్నారు, నేను తప్ప ఎవరు సీఎంగా ఉండరు తెలంగాణలో, కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుందిలే అని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుకొచ్చారు కేసీఆర్ గారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తాయని ముందు ఊహించుకోలేకపోయారు. దీంతోపాటు ఈ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలనేది 2 వారాల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, కేసీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనేది కూడా నిర్ణయానికి సిట్టు వచ్చింది.
కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలు సిద్ధం చేసుకున్నట్లు కూడా సమాచారం. ఛార్జిషీటు దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. సిట్ చీఫ్ బుధవారం దర్యాప్తు బృందంతో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని ఛార్జిషీట్ వేసేలోపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొత్తగా మరో 5-6 పేర్లు నిందితుల జాబితాలో చేస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులు 2 కోణాల్లో విశ్లేషిస్తున్నారు. చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ఒక 2-3 కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఛార్జిషీట్ కూడా దాఖలు చేసే 2 వారాల్లో చేసేది కూడా కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ 2 కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అధికార మార్గాల్లో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ మావోయిస్టుల పేరిట ఒకటి కాగా, అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో జరిగిన ట్యాపింగ్ వ్యవహారం మరొకటి. చూడండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూసి వాళ్ళ కార్యాలయాల్లో దాడులు చేసి డబ్బులు వసూలు చేసుకునే వ్యవహారం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లలో చూస్తే, అట్లే అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన బృందం నిఘా బెదిరింపులకు సంబంధించిన అప్పటి టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకృష్ణరావు పాత్రపై ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో పూర్తి ఛార్జిషీటు దాఖలకు సిట్ అధికారులు సన్నద్ధమైనట్లు కూడా తెలిసింది. ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఇవ్వడం, రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందడం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేటి మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రాజుతో పాటు 2 ప్రముఖుల పాత్రలపై పూర్తి సాక్ష్యాధారాలతో నేరాభియోగాలు నమోదు చేస్తున్నట్లు కూడా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అనుమతి ఇచ్చిన రివ్యూ కమిటీలోని అధికారులను ఈ కేసులో సాక్షులుగా ఒక ఐఏఎస్ అధికారిని అప్రూవల్గా చూపించినట్లు తెలిసింది. ఈ ట్యాపింగ్ సమాచారాన్ని అడ్డం పెట్టుకొని సదరు ఐఏఎస్ అధికారి ద్వారా భూములు గోల్మాల్ జరిగిన వ్యవహారంలో లబ్ధి పొంది వారి ఆధారాలను సిట్ అధికారులు సేకరించినట్లు కూడా సమాచారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూడండి, ఎవరిని బెదిరించాలా, ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలనేది కూడా మొత్తం ఆధారాలతో కేసీఆర్ గారి మీద ఛార్జిషీట్కు రెడీ అయ్యారు సిట్ అధికారులు. 2 వారాల్లో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, ఇంకా కొంతమంది అధికారుల మీద కూడా ఛార్జిషీట్ దాఖలు చేసి ఈ లోపలన ఒక 2-3 అరెస్ట్ చేసే విధంగా కూడా సిట్ అధికారులు ముందుకెళ్తున్నట్లు కూడా సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగాలుగా చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో ఈ బుద్ధు కేసీఆర్ గారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది కూడా అందరికీ తెలుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసే పనులకు అధికారం పోయిన తర్వాత బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసుకుంటే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయనేది కూడా రుజువు. మన ఉదాహరణకు కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చి విజయం సాధించి 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా ఆయనకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. మరి కేసీఆర్ గారు ముత్యంలాగా కడిగిన ముత్యం లెక్క బయటపడతాడా, లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నింద మోసుకుంటాడా అనేది కూడా తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.